ఈ విశ్వంలో కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి. భూమిపై బ్రతికేవి, నీటిలో ఉండేవి, గాల్లో ఎగిరేవి, ఈ మూడింటిలో కనీసం 2 చోట్ల జీవించగలిగేవి. ఇలా రకరకాల కేటగిరీలో ఈ భూమిపై అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. వాటిలో మనిషి ఒకడు. అయితే ప్రపంచంలోని మిగిలిన అన్ని ప్రాణులను ఇతడు గ్రిప్లో పెట్టి ఆడిస్తుంటాడు, బ్రతికేస్తుంటాడు. అయితే అసలు మనిషికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? ప్రత్యేకంగా ఒక చోట అని కాకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎలాంటి పరిస్థితిలో పడితే అలాంటి పరిస్థితిలో, ఎలాంటి పరిసరాల్లో అయితే అలాంటి పరిసరాల్లో ఎలా బతుకుతున్నాడు? అలా బతకగలిగే ప్రాణి కూడా మానవుడు ఒక్కడే ఎలా? ఈ విషయాలపై తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు స్పందించారు. అవును, ఎలాంటి పరిసరాల్లో అయినా బతకగలిగే ప్రాణి మనిషి ఒక్కడే అని, ఇతర జాతులకు ఇది ఎందుకు సాధ్యం కాలేదన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలి ఉందని అమెరికా, జర్మనీ పరిశోధకులు చెబుతున్నారు. వారి అధ్యయనం తాజాగా న్యాచురల్ పత్రికలో ప్రచురితమైంది. లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి ఆవిర్భవించిందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇందులో భాగంగా ఆఫ్రికాలో 3 లక్షల సంవత్సరాల క్రితమే మానవ జాతి ఆవిర్భవించిందని, మొదట్లో మానవులు ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో నివసించారని, అక్కడ చెదురుముదురుగా చెట్లు ఉండేవని తెలిపారు. అలాంటి చోట పుట్టిన మనిషి నేడు దట్టమైన వర్షారణ్యాల్లో, మండుటెండల్లో, ఎడారుల్లోనూ, చల్లని టండ్రు భూముల్లోనూ జీవించగలుగుతున్నాడు. అయితే ఇది మరే జీవికి సాధ్యం కాలేదని, మనిషికి మాత్రమే ఇలా ఏ పరిసరాల్లో అయినా జీవించగలిగే సత్తా ఉందని చెప్పిన శాస్త్రవేత్తలు, సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో సంచరించిన మానవ జాతి 50,000 సంవత్సరాల క్రితం నుంచి ఇతర ఖండాలకు పాకిందని వెల్లడించారు. సుమారు 70,000 ఏళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి వలసలు మొదలైనప్పటికీ 50,000 ఏళ్ల తర్వాత నుంచే ఇతర ప్రాంతాల్లో మానవులు స్థిర నివాసం ఏర్పరచుకోగలిగారని చెప్పిన పరిశోధకులు, నియాండర్తల్ మానవుల వంటి వారు ఆఫ్రికా వెలుపల జీవించిన చివరకు హోమో సేపియన్స్ మాత్రమే బతికి బట్టకట్టారని అన్నారు. అయితే దీనికి గల కారణమేమిటో ఇప్పటికీ తెలియదని పేర్కొన్నారు.